హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఒక మంచి రుచికరమైన రొయ్యల కూరని చూపించబోతున్నాను. ఈ రొయ్యలతో చేసిన కూర చాలా రుచిగా ఉంటుంది. ఇక్కడ నేను ఈ రొయ్యల కూర చేయడానికి 4 కిలోల రొయ్యలను తీసుకొని ఇలా తల తోక తీసేసి నీటిగా కడిగి తీసుకుంటే ఇవి మనకు 2 కిలోల వరకు వస్తాయండి. ఇప్పుడు వీటిని పసుపు నిమ్మరసం వేసి నీటిగా కడిగి తీసుకోవాలి. ఎందుకంటే ఇలా నిమ్మరసం పసుపు వేసి కడుక్కున్నామంటే రొయ్యలలో ఉండే ఆ స్మెల్ అనేది మనకి ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఇలా నీట్గా కడిగిన తర్వాత వీటిని ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి రొయ్యలన్నింటికి బాగా పట్టించాలి. ఇలా చేతితో కలుపుకుంటూ బాగా పట్టించిన తర్వాత ఒక అరగంట పాటు వీటిని పక్కన ఉంచాలి. ఇప్పుడు మట్టి పాత్రలో 4-5 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను వేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఒక 50% ఉడకనివ్వండి. మరీ ఎక్కువగా ఉడికితే మెత్తగా అయిపోతాయి. ఇలా ఉడికించుకున్న రొయ్యలని పక్కకు తీసేసి మళ్ళీ ఇదే పాత్రలో కర్రీకి సరిపడా ఇలా 2 గంటల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడి అయిన తర్వాత 4 రెమ్మల కరివేపాకుని, 4 పచ్చిమిరపకాయల్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి వీటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వీటిని కూడా ఆయిల్లో మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ పసుపును వేసి కలుపుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యలని ఇలా సూప్తో పాటే ఇందులో వేసుకొని రొయ్యలని వేసిన తర్వాత ఒకసారి అంతా ఇలా కలుపుకొని 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసి వీటన్నింటిని కూడా కర్రీలో కలిసిపోయే విధంగా కలుపుకొని ఇలా అటు ఇటు తిప్పామంటే చక్కగా కలిసిపోతాయి. ఇప్పుడు మూత పెట్టి కూర దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి. ఇదిగో చూడండి, ఇలా కూర దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడిని వేసి ఇలా అటు ఇటు తిప్పామంటే చక్కగా కలిసిపోతాయి. అరకట్ట కొత్తిమీర తరుగును వేసి ఒకసారి అంతా కలుపుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చూసారు కదా రొయ్యల కర్రీని ఎలా చేసుకున్నామో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మా కామెంట్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నిర్మలాస్ హోమ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడము అస్సలు మర్చిపోకండి.